ఏదన్నా పండుగలు శుక్రవారమో శనివారమో వస్తే కొలులు చేసుకునేటోళ్ళు మస్తు ఖుషి అవుతారు. ఎందుకంటే ఈ 2 రోజులకు తోడు ఆయితారం కూడా కలిసి వస్తుంది కాబట్టి 3 వద్దులు ఆరాం చేసుకొని పట్నం ఇచ్చి పల్లె చేరుతారు. అట్లా వరుస పండుగలు వచ్చుడుతోని జనం ఊర్ల బాట పట్టిర్రు. మరి ఆర్టీసీ బస్సులల్లా ఎంతమంది తిరిగిర్రు, సంస్థకు ఎంత ఆమ్దాన్ వచ్చిందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ప్రయాణాలు గట్టాలంటే ఆర్టీసీ బస్సును మించిన బండి మరోటి లేదని చూపించిర్రు మహాలక్ష్ములు. రాకిట్ల పండుగ నాడు ఒకే నాడు 66 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగిర్రాట. అండ్ల 45 లక్షల మంది దాకా మహాలక్ష్ములే ఉన్నారంటే ఇక చూసుకోర్రి ఏ తీర్ల ఫ్రీ బస్సు పనికొచ్చిందో. ఒక్క రోజే ఆడోళ్లకు 18 కోట్లకు పైనే ఆదా అయ్యిందని అధికారులు గట్టిన లెక్కలు. ఈ లెక్కన ఊర్ల పొంటి అన్నదమ్ముల ఇండ్లకు పోయి రాఖీలు గట్టంగా వచ్చిన కట్నంలా రాను పోను టికెట్ ఖర్చులన్నీ మిగిలిపోయినట్లే కదా అన్నట్లు 0 టికెట్లన్నీ పోంగా కూడా ఆర్టీసీకి ఈసారి 33 కోట్లకు పైనే ఆదాయం వచ్చిందట. అళ్ళ మహాలక్ష్మి పథకం కింద 18 కోట్లు, టికెట్లతోని ఇంకో 16 కోట్ల దాకా వచ్చిందట. గింత ఆమ్దాను మునుపెన్నడూ రాలే. ఫ్రీ బస్ పథకం పెట్టినా కూడా ఆర్టీసీకి ఈ రేంజ్ల ఆమ్దాను వచ్చిందంటే గొప్ప ముచ్చటే కదా అని అంటుర్రు ఆర్టీసీ అధికారులు. అటు వానలు పడి వరదలొచ్చి అంత ఆగమాగం ఉన్నా కూడా ప్రయాణికులను ఓపికెమ్మటి అటు ఇటు జేరగొట్టిన డ్రైవర్లు కండక్టర్లను కూడా తెగ మెచ్చుకుంటుర్రు. చూసిరా టికెట్లు పెట్టి నడిపినప్పుడు కూడా రాని ఆమ్దాని గీ ఫ్రీ బస్ పథకంతోనే వస్తున్నదంటే జనం ఏ రేంజ్లో వాడుకుంటుర్రో చూసుకోర్రిగా. అప్పట్ల పథకం చాలు కాకముందు ఏ చల్ నడవదు, లొల్లులు పంచాదులు అవుతాయని చాలా మంది చాలా మాటలే అన్నారు. సీట్ల కోసం షిగల కొట్లాటలు చూపించి మస్తు దెబ్బి పొడిచిర్రు కూడా. అయినా కూడా నవ్విన నాప పండుతుందన్నట్లు ఆఖరికి ఆడోళ్లు ఎక్కి తిరుగుతున్న మహాలక్ష్మి పథకమే ఆర్టీసీని కాపాడుతుంది. పయ్యలు అరిగిన పాత బస్సులు కూడా సై అన్నట్లు ఎక్కించకపోయే ఆర్టీసీ బస్సును మించిన జగమొండి ఇంకేముంటాయి చెప్పురి అని అనుకోవట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు.